పాటని సౌండ్ రావట్లా. సౌండ్ రావట్లేదనా? సౌండ్ రావట్లేదు. ఇప్పుడు వినపడుతుందన్నా? లేదు, అందులో ఆడియో రావట్లేదు. అది రావట్లేదు. సోషల్ మీడియా మీకే వస్తుంది. ఇది మీకు ఏమనుకోకుండా మీకు ఒకసారి పంపిస్తానా, ఏమనుకోకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపతి ఒకసారి చూపించండి. ఫార్వర్డ్ చేయండి, నేను ఇప్పుడు ప్లే చేస్తాను. ఎందుకంటే ఇది మనం ఏదో క్రియేట్ చేసింది కాదు, సోషల్ మీడియాలో తిరుగుతుంది. ఇది సోషల్ మీడియాలో తిరుగుతుంది కాబట్టి నాకే నవ్వు వేసింది ఇప్పుడు నేను చూస్తే. కాబట్టి మనం మీరు చెప్పేది కాదు, వార్తల హెడ్లైన్స్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా ఈ విధంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు ఆయన చేసినటువంటి అరాచకాలకి. చాలా తప్పన్నా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేతుల్లో ఉంది కదని చెప్పి అసలు దాదాపు ఒక్క నిమిషం, మీరు పంపింది వచ్చింది. ఇదేనా? అదే ఏదో సినిమాలో జైల్లో ఖైదీలందరూ ఒక డాన్స్ చేస్తూ ఉంటారు, దానికి ఈ పాటను యాడ్ చేసి సోషల్ మీడియాలో తిప్పుతున్నారు. అదే కదా? అదే ఒకసారి చూస్తే ప్రజలు కూడా చూస్తారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా చూడటం కనపడదేమో. ఖైదీలే, అర్థమైంది. జైల్లో ఖైదీలందరూ వేరే ఏదో సీన్, సినిమాలో ఏదో సీన్ అది. దానికి దానికి ఈ సాంగ్ యాడ్ చేసి పెట్టారు. రైట్, ఎనీవే, ఓకే, చెప్పండి. ఒకటి వెంకటకృష్ణ, జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు జరిగినటువంటి 2019 నుంచి 24 వరకు జరిగినటువంటి మద్యంలో అసలు నాణ్యత లేని మద్యాన్ని, అసలు మందు తాగడమే తప్పు, మందు తీసుకోవడమే తప్పు, మందు తీసుకుంటే ఆరోగ్యం చెడిపోతుందని అందరికీ తెలుసు. కానీ ఆ జే బ్రాండ్లు తీసుకొని దాదాపు కొన్ని వేల మంది హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి చాలా మంది చనిపోవడం జరిగింది. చాలా మంది అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. డబ్బుల కోసం ఇంత నీచానికి ఒడిగడతారో చెప్పండి? అది దానికి ఏదో అది ఒడిగట్టారు కాబట్టే ఈ కేసు కదా. ఈ కేసు దర్యాప్తు జరుగుతోంది, ఎనీ మూమెంట్ అరెస్ట్ అని ఉంది. దాదాపుగా ఆల్మోస్ట్ అన్ని చోట్ల ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళిపోయింది ఇక. సో అది ఆయనకు అర్థమయ్యే ఈ ప్రేలాపనలు చేస్తున్నాడా అనేదే మనం మాట్లాడుతున్నాం. అరెస్ట్ అనేది జరుగుతుందా? నేను అందుకే చెప్పాను కదా, ఢిల్లీ టు తెలంగాణ, తెలంగాణ టు ఆంధ్రప్రదేశ్. ఇప్పటికే ఇంకా చాలా మంది కూడా ఇప్పటికే ఆయన నమ్ముకొని ఆయన భుజాన్ని మోసినటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు ఎక్కడికి వెళ్ళారో మనమే చూస్తున్నాం. పెద్దలు చెప్పారు, ఖైదీలతో కలిసి బస్ ఎక్కేది దిగేది ఎంత అవమానం ఉన్నా. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ని, ఇండియన్ పోలీస్ సర్వీస్ ని జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఈరోజు వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీశారు. కొత్తగా వచ్చే ఆఫీసర్ ని, అరే అధికార పార్టీని మోస్తే, అధికార పార్టీని నమ్ముకుంటే గుడ్డిగా